డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 6th క్లాస్ మ్యాథమెటిక్స్ ఇంటీజర్స్ చాప్టర్ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇంటీజర్స్ లో ఫస్ట్ మనం బేసిక్ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. ఈ బేసిక్ కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ నెంబర్స్ లో ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఆ కౌంటింగ్ నెంబర్స్ ఎంతో ఎప్పుడు చేయడం జరుగుతుంది. కౌంటింగ్ అంటే మనం ఎప్పుడైనా కౌంటింగ్ చేసేటప్పుడు 1 2 3 4 5 అంటున్నాం. సో కౌంటింగ్ నెంబర్స్ 1 2 3 4 సో ఆన్. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ కి అండ్ 0 యాడ్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? 0 1 2 3 4 హోల్ నెంబర్స్ అవుతుంది. సో హోల్ నెంబర్స్ రిప్రజెంటెడ్ బై లెటర్ W. సో ఇంటీజర్స్ వచ్చేసి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. నెగిటివ్ నెంబర్స్ అంటే -1 -2 -3 -4 సో ఆన్. ఇటు సైడ్ పాజిటివ్ నెంబర్ 0 1 2 3 4 0. సో అంటే ఇంటీజర్స్ లో 3 టైప్స్ నెంబర్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ నెంబర్స్, సెకండ్ వచ్చేసి నెగిటివ్ నెంబర్స్, థర్డ్ 0. ఈ 3 నెంబర్స్ కలిపి మనం ఏమంటామంటే మనము ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్ ను జెడ్ తో చూస్తాము, కొన్నిసార్లు ఐతో కూడా చూసడం జరుగుతుంది. జెడ్ అనేది గుర్తుపెట్టుకుంటే. నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే నెంబర్ లైన్ మీద చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుంటే చాలా సులభంగా ఉంటాయి ప్రాబ్లమ్స్. నెంబర్ లైన్ లో 0 అనేది మనం రాసుకున్న తర్వాత ఎటు సైడ్ ఇది చూడండి ఒకసారి చెయ్యి. నేను మనం రాసేది కాబట్టి రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ సైడ్ మనం వెళ్ళేటప్పటికి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో 0 తర్వాత పాజిటివ్ వాల్యూస్ ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి. 0కు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రం నెగిటివ్ వాల్యూస్ ఉంటవి. అదే ఇక్కడ రాసినటువంటి లెట్ ద స్టెప్స్ టు ది రైట్ ఆఫ్ 0 బి రిప్రజెంటెడ్ పాజిటివ్ సైన్. సో పాజిటివ్ నెంబర్స్. ఇటు సైడ్ 0, ఇటు సైడ్ వచ్చేసి నెగిటివ్ నెంబర్స్. లెట్ ద స్టెప్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ 0 బి రిప్రజెంటెడ్ బై ఇన్ నెగిటివ్. సో నెగిటివ్ లైన్స్. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా సులభంగా మనం ఐడెంటిఫై చేయడానికి నెంబర్స్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటే సపోజ్ ఇక్కడ 2 నెంబర్స్ మనం తీసుకుంటున్నాము, -9 -2. సో ఇక్కడ మీరు గమనించండి, నేను నెంబర్స్ ఇలా పెట్టేస్తున్నాను చూడండి ఒకసారి. -9 -2 ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, ఇది రైట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది గ్రేటర్ నెంబర్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది స్మాలర్ నెంబర్. సో దిస్ ఈజ్ ఎ స్మాలర్ నెంబర్, సో దిస్ ఈజ్ ఎ లెస్ దాన్ సింబల్. అంటే గమనించండి, మరి అబ్జర్వ్ చేయండి మీరు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న నెంబర్ లైన్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న నెంబరు చిన్నది, రైట్ హ్యాండ్ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న నెంబరు చిన్నది, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న నెంబరు గ్రేటెస్ట్ నెంబర్. సో ఈ విధంగా మనము నెంబర్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. డూ దిస్ నౌ. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ విత్ ప్లస్ ఆర్ మైనస్ సైన్. ప్లస్ గాని మైనస్ సైన్ తో మనము ఈ పొజిషన్ మనము రిప్రజెంట్ చేయాలి. 8 స్టెప్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ 0. 8 స్టెప్స్ లెఫ్ట్ ఆఫ్ 0. లెఫ్ట్ సైడ్ ఇది 8 స్టెప్స్. 1 2 3 4 5 6 7 8. 8 స్టెప్స్ -8. నెక్స్ట్ 7 స్టెప్స్ టు ది రైట్ ఆఫ్ 0. 0 దగ్గర నిలబడేసి మనము రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎన్ని స్టెప్స్? 7 స్టెప్స్ ఇక్కడ. సో 7 is answer. నెక్స్ట్ 11 స్టెప్స్ టు ది రైట్ ఆఫ్ 0. మనం 0 దగ్గర చేయబెట్టండి ఫస్ట్. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్, ఇటు సైడ్ కదండి. 11 స్టెప్స్. సో రైట్ సైడ్ వచ్చేసి 11. 6 స్టెప్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ 0. 0 నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే మనం చూడండి -6. సక్సెసర్ ఆఫ్ n అంటే n అనేది ఒక నెంబర్ అయినట్లయితే ఆ యొక్క సక్సెసర్ వచ్చేసి n+1 అంటే +1 మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ నెంబర్ డూ దిస్ మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెంబర్ 10 సక్సెసర్ అంటే ఉత్తర సంఖ్య. 10 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 11. 8 + 1 యాడ్ చేస్తే మనకి సక్సెసర్ వస్తుంది. సో 8 + 1 9. సో -5 + 1. సో ఇక్కడ మనం చాలా ఈజీగా ఎడిషన్ చేయడం నేర్చుకుందాం. అంటే మైనస్ అంటే అప్పు, బారోయింగ్ అనుకోండి. మనం 5 రూపీస్ అప్పును
1 రూపీ ఇవ్వటం జరిగింది, ఇంకా 4 రూపీస్ అప్ ఉంటాం. అప్ అనేది మైనస్ సైన్ అనుకున్నట్లయితే -4 ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సైన్ మైనస్ సైన్ -4 -1 -5 ఇది +1 దట్ ఈజ్ ఈక్వల్ టు -4. ఇంకా కూడా సులభంగా రాయడానికి మనం ప్రయత్నం చేద్దాము. 0 -1 -2 -3 -4 -5. సో -5 కి రైట్ సైడ్ కి వెళ్దాం సక్సెసర్ అంటే. సో -4 దట్స్ ఆల్. చూడండి ఒకసారి. -3 కి సక్సెస్ ముందుకు వెళ్దాం. -2 అంటే -3 +1 ఉంది, మనము -2 -1 +1. సో క్యాన్సిల్ అయిపోతే -2 అవుతుంది, అంటే సక్సెసర్. మనకి ఈ నెంబర్ లైన్ వచ్చినట్లయితే ఈజీగా మనం చూడండి, నెక్స్ట్ సక్సెసర్ అంటే రైట్ సైడ్ కి వెళ్తాము, ఒక స్టెప్ వేస్తాము. ప్రెడిసర్ అనేది అంటే పూర్వ సంఖ్య వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి 1 స్టెప్ వస్తాము. దట్స్ ఆల్. 0 తర్వాత నెంబర్ 1 అంటే 0 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. That's all. If a movement of only 1 is made to the left, we get the predecessor of a number. అంటే ప్రెడిసర్ నెంబర్ రావాలంటే 1 నెంబర్ మనం లెఫ్ట్ మూవ్ అవ్వాలి. ఎలా అంటే సపోజ్ ఇక్కడ చూడండి, నౌ రైట్ ద ప్రెడిసింగ్ నెంబర్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పడం జరిగింది. దిస్ షార్ట్ కట్ సింపుల్ గా ప్రెడిసర్ ఆఫ్ ఏ నెంబర్ అంటే నెంబర్ అంటే నేను ఎన్ అనుకుంటున్నా, దాంట్లో ఉన్న ఒక నెంబర్ ని మనం 1 ని సబ్ట్రాక్షన్ చేసినట్లయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, 10 - 1 అయితే 9, 10 - 1 9. సో 8 - 1 అంటే 7, 5 - 1 అంటే 4, 3 - 1 అంటే 2, అంటే 0 - 1 అంటే -1. సో చూడండి, ప్రెడిసర్ ఆఫ్ 10 వచ్చేసి 9, ప్రెడిసర్ ఆఫ్ 8 వచ్చేసి 7, ప్రెడిసర్ ఆఫ్ 5 వచ్చేసి 4, ప్రెడిసర్ ఆఫ్ 3 వచ్చేసి 2, ప్రెడిసర్ ఆఫ్ 0 వచ్చేసి -1. ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఒకసారి 10 యొక్క మూవ్ 1 స్టెప్ బ్యాక్ వెళ్దాం, లెఫ్ట్ వెళ్దాం. 9, 8 గో లెఫ్ట్ సైడ్ 7, 4 కి లెఫ్ట్, 5 కి లెఫ్ట్ సైడ్ 4, 2 కి లెఫ్ట్ సైడ్ 1, 0 కి లెఫ్ట్ సైడ్ -1. దట్స్ ఆల్. ఇక్కడ చూసి కూడా మనం చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. నెక్స్ట్ ఒకసారి మీరు చూసినట్టు ఇదేమో సక్సెసర్ కావాలంటే 1 యాడ్ చేయాలి, ప్రెడిసర్ కావాలంటే 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇచ్చిన నెంబర్ లో కూడా 1 మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ప్రెడిసర్ వస్తుంది. ఓకే, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోండి. సక్సెసర్ కానీ ప్రెడిసర్ వచ్చినప్పుడు మీరు చాలా సులభంగా ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. నెంబర్ లైన్ మీద ఒక ఐడియా కాన్సెప్ట్ మంచిగా గుర్తుపెట్టుకోండి. 0 1 2 3 4 5 ఇటు 0 తర్వాత ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ -1 -2 -3 -4. సో 0 నుంచి ఇటు దూరం అయ్యే కొద్ది నెంబర్ వాల్యూ తగ్గుతుంది, ఇటు దూరం అయ్యే 0 నుంచి రైట్ సైడ్ అంటే ఇటు సైడ్ పోయినప్పుడు ఈ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అండర్స్టాండ్ అవ్వండి. అంటే ఇక్కడ 10 నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ 6 అంటే 0 నుంచి రైట్ సైడ్ డిస్టెన్స్ దూరంగా ఉన్న నెంబర్ వచ్చేసి గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది, దగ్గరగా ఉంది తక్కువ అవుతుంది. అయితే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూ తగ్గుతూ ఉంటుంది ఎంతసేపు ఉన్నా. సో మనకి ఎంత టైం వెళ్తున్నా తగ్గుతుంది. అంటే 0కు దగ్గరలో ఉంటే వాల్యూ పెరుగుతుంది, దూరంగా వెళ్ళే కొద్ది వాల్యూ తగ్గుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ తగ్గుతుంది, రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఎక్కువ. అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ ఇస్ స్మాల్, రైట్ సైడ్ వాల్యూ ఇస్ గ్రేటర్ ఆన్ నెంబర్ లైన్. ఇంటీజర్స్ లో ట్యాగ్ మీ విత్ ఎ సైన్, నన్ను గుర్తుతో, సైన్ అంటే గుర్తుతో సూచించండి. ఇక్కడ ఇంటీజర్స్ లో ఉండే గుర్తులు సైన్స్ ఏమేంటివి అంటే ప్లస్ మైనస్. సో ప్రాఫిట్ ని మనం ప్లస్ సైన్ తో ఇండికేట్ చేస్తాము, లాస్ మైనస్ సైన్, డిపాజిట్ ప్లస్ సైన్, క్యాష్ విత్డ్రా మైనస్ సైన్. సో అబౌవ్ ద సీ లెవెల్ అంటే ప్లస్, బిలో ద సీ లెవెల్ -11. ఓకే, రైట్. నెక్స్ట్, నేమ్ ఆఫ్ ఐటమ్స్, ప్రాఫిట్ లాస్ రిప్రజెంటేషన్ విత్ ప్రాపర్ సైన్. సరి అయిన సైన్ మనం గుర్తును ఇక్కడ చూపించాలి. ఇక్కడ ప్రాఫిట్ మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె, ప్రాఫిట్ వచ్చింది 150 రూపీస్. సో మైనస్ సైన్, ప్రాఫిట్ అంటే ప్లస్ సైన్ చూపించాలి, సారీ
ప్లస్ సైన్, ప్రాఫిట్ అంటే ప్లస్ సైన్. ఓకే రైట్. నెక్స్ట్ ప్లస్ 150 రూపీస్. నెక్స్ట్ రైస్, రైస్ లాస్ అంటే, లాస్ అంటే మైనస్ సైన్, మైనస్ 250 రూపీస్. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్, ప్రాఫిట్, సో ప్లస్ సైన్. నెక్స్ట్ వీట్, గోధుమ, ప్రాఫిట్ ప్లస్ 200. ఇక్కడ కూడా ఇది రూపాయి గుర్తు అంటే రూపీ సైన్ 200. గ్రౌండ్ నట్ ఆయిల్, వేరుశనగ నూనె, లాస్ వచ్చింది. లాస్ అంటే నష్టం, నష్టం అంటే మైనస్ సైన్. సో దిస్ ఈజ్ ఏ ప్రాపర్ సైన్. ప్రాఫిట్ అయితే ప్లస్ రాసాము, లాస్ అయితే మైనస్ సైన్ మనం ఇండికేట్ చేసాము. దట్స్ ఆల్. ట్రై దిస్. రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విత్ అప్రోప్రియేట్ సైన్స్. సరైన మనము గుర్తు రాయాలి. మనము కాన్సెప్ట్ లో బిలో, బిలో అంటే బిలో సీ లెవెల్ అంటే మైనస్, బిలో అంటే మైనస్ అని సైన్ పెట్టుకోవాలి. మైనస్ 100 మీటర్స్ అంటే సముద్ర మట్టము అంటే సీ లెవెల్, వేరెవర్ ద వరల్డ్ సీ లెవెల్ ఈజ్ సేమ్. సముద్ర మట్టం అనేది ప్రపంచంలో ఏ సముద్రం దగ్గరికి వెళ్ళినా కూడా సముద్ర మట్టం సమానంగా ఉంటుంది. సో సీ లెవెల్ కంటే బిలో అంటే మైనస్ సైన్ పెట్టేసి 100 మీటర్స్. నెక్స్ట్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అబౌవ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే అబౌవ్ అంటే పైన, అంటే ప్లస్ సైన్ ఇండికేట్, ప్లస్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్ బిలో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మైనస్ 15 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎనీ 5 నెంబర్స్ లెస్ దాన్ 0. సారీ మీరు గమనించండి, ఇక్కడ 0 రాసిన తర్వాత -1, -2, -3, -4, -5, -6, -7 లెస్ దాన్ 0. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే నెంబర్లు అన్ని కూడా లెస్ దాన్ 0 నెంబర్స్ అని ఎనీ 5 నెంబర్స్ మనం తీసుకోవచ్చు. -7, -6, -5, -4, -3, -2. దట్స్ ఆల్. నెక్స్ట్ ఎర్నింగ్స్ అంటే సంపాదించిన డబ్బులను ప్లస్ తో చూపించడం జరుగుతుంది. స్పెండింగ్స్ ఆర్ ఎక్స్పెండిచర్ ని మైనస్ సైన్ తో మనం చూపించడం జరుగుతుంది. దట్స్ ఆల్. ఇంటీజర్స్ ని మనం ఒక డయాగ్రామ్ గా మనం చూపిద్దాం. ఓకే రైట్. ఈ ట్రయాంగిల్ ఈజ్ ఏ ఇంటీజర్స్ నెంబర్ అయి ఉండి, నెక్స్ట్ ఇదిగో ఈ ఫిగర్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా న్యాచురల్ నెంబర్స్ అయి ఉండి, న్యాచురల్ నెంబర్స్ 0 న్యాచురల్ నెంబర్స్ కలిపి హోల్ నెంబర్స్ అవుతుంది. హోల్ నెంబర్స్ ప్లస్ నెగిటివ్ నెంబర్స్ కలిపి ఇంటీజర్స్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. మనము బొమ్మ రూపంలో చూపించడం జరిగింది. దట్స్ ఆల్. న్యాచురల్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్, 0 నెగిటివ్ నెంబర్స్ మొత్తం కలిపి మనము ఏమంటున్నాము, ఇంటీజర్స్ అంటున్నాం. సో ఇక్కడ ట్రై దిస్ లో ప్రాబ్లం. మార్క్ -3, 7, -4, -8, -1 అండ్ -3 ఆన్ ది నెంబర్ లైన్. సో ఇక్కడ మీరు గమనించండి, -3 ఎక్కడ ఉంది, 0 ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది -3. దట్స్ ఆల్. 7 రైట్ సైడ్ ఉంటుంది 0 కి. ఓకే రైట్. -4, -8, -1, -3. ఓకే దట్స్ -3 ప్రాబ్లం లోనే 2 టైమ్స్ ఉంది. ఓకే రైట్. పాజిటివ్ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 0 ఆర్ నెగిటివ్ నెంబర్స్. సో ఇక్కడ 0 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నెగిటివ్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఇది గ్రేటర్. నెక్స్ట్ 2 నెగిటివ్ నెంబర్లు ఉన్నాయి. సో 0 నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ -50 వస్తుంది, తర్వాత -70 వస్తుంది. అంటే -50 గ్రేటర్ నెంబర్. అంటే మనం కొండ గుర్తుగా ఏం చెప్తున్నాము అంటే, ఇప్పుడు 2 మైనస్ గుర్తులు ఉన్నప్పుడు ఏది చిన్న నెంబర్ అయితే అది పెద్దది. అంటే ఏలేదు, మనం జనరల్ గా మాట్లాడుకునేటప్పుడు అప్పు తక్కువ ఉంటే మంచిదని, అప్పు ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ మంచిది కాదన్నట్టు ఉంటుంది. సో ఇది అప్పు తక్కువ, మైనస్ సైన్ అంటే బారోయింగ్ కాబట్టి తక్కువ ఉంది. ఇక్కడేమో 70 రూపీస్ అప్పు ఉంది కాబట్టి ఇతను బెటర్ పొజిషన్ లో ఉన్నాడు అని చెప్పడానికి మనం గుర్తుగా చూస్తున్నాము. మన మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ లో మైనస్ సైన్ ఉన్నప్పుడు స్మాల్ నెంబర్ వచ్చేసి గ్రేటెస్ట్ నెంబరు, బిగ్గర్ నెంబర్ వచ్చేసి లెస్ నెంబరు. దట్స్ ఆల్. ఇక్కడ కూడా గమనించండి,
ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -5 వచ్చింది, తర్వాత -12 -13 మైనస్ ఇటు వెళ్ళేకి ఉంది -53 వస్తుంది. -53 ఈజ్ ఏ లెస్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు గమనించండి, -100 తర్వాతనే -101 వచ్చింది. సో -100 అనేది లార్జర్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ ఇది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్. ఆల్వేస్ పాజిటివ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ నెగిటివ్ నెంబర్. సో పాజిటివ్ నెంబర్. ఇక్కడ కూడా గమనించండి, నెగిటివ్ నెంబర్, పాజిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్ ఈజ్ లెస్సర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ దాన్ పాజిటివ్ నెంబర్ కంటే కూడా గమనించుకోండి ఒకసారి. The following pairs of numbers using greater than or less than. ఈ నెంబర్స్ ని మనము కింద ఇచ్చిన జతలు ని పోల్చాలి. పోల్చి గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ సింబల్ కానీ మనం ఇక్కడ పెట్టాలి. సో ఇక్కడ చూడండి, 0 -8, 0 ఇక్కడ ఉంది, -8 లెఫ్ట్ సైడ్ చాలా దూరంగా ఉంది. సో 0 నుంచి దూరంగా వెళ్ళే కొలది వాల్యూ తగ్గుతుంది. సో ఇక్కడ 0 రైట్ సైడ్ ఉంది, -8 లెఫ్ట్ సైడ్ ఉంది. సో -8 ఈజ్ ద లెసర్ నెంబర్, 0 ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. సో 0 ఈజ్ గ్రేటర్. నెక్స్ట్ -1 -15 అంటే -13 -14 -15. సో -15 మీరు గమనించండి ఒకసారి, 0 నుంచి దగ్గరలో ఏముంది, -1 ఉంది. ఫార్దర్ దూరంగా ఏముంది, -15 ఉంది. -15 -1 రైట్ సైడ్ ఉంది, -15 లెఫ్ట్ సైడ్ ఉంది. సో -15 లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు అంటే 0కు దూరంగా ఫార్దర్ గా ఉన్నప్పుడు వాల్యూ తగ్గుతుంది. సో -1 గ్రేటెస్ట్ వాల్యూ. సో -1 ఈజ్ గ్రేటర్ దాన్ -15. ఇక్కడ చూడు, రెండు ప్లస్ సింబల్, ఇది ఏ సింబల్ లేకపోతే ఇది మైనస్ సింబల్. సో +5 -5, 0కు లెఫ్ట్ సైడ్ -5 ఉంది, 0కు రైట్ సైడ్ 5 ఉంది. సో పాజిటివ్ నెంబర్ ఈజ్ 5, 5 ఈజ్ గ్రేటర్ దాన్ -5. వేళలా పాజిటివ్ నెంబర్ గ్రేటర్ దాన్ అంటే పాజిటివ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ నెగిటివ్ నెంబర్. ఓకే రైట్. 0 6, 0 నుంచి రైట్ సైడ్ లో 6 ఉంది. సో ఇక్కడ మనం గమనించండి, సో 6 ఈజ్ ఏ గ్రేటెస్ట్ నెంబర్, 0 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఓకే, 0 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ అంటే 0 లెస్ దాన్ 6. 11 15, 0కి దూరంగా వెళ్ళే కొలది, ఫర్దర్ గా వెళ్ళే కొలది ఏమవుతుంది, వాల్యూ పెరుగుతుంది. ఫస్ట్ 11 వచ్చింది, 11 తర్వాత 15 వస్తుంది కాబట్టి 11 చిన్నది, 15 పెద్దది. మామూలుగా మనకి తెలుసు, ఇది ఫస్ట్ క్లాస్ నుంచే 11 చిన్నది అని, 15 గ్రేటెస్ట్ నెంబర్ అని తెలుసు మీకు. సో 0 ఇక్కడ నుండి ఫస్ట్ నెంబర్ ఏంటి, లెస్ నెంబర్ కాబట్టి లెస్ దాన్ పెట్టుకుందాము. నెక్స్ట్ -20, ఇలా ఎల్లంగా -20 వస్తుంది, 2 ఇటు ఉంది. -20 అనేది నెగిటివ్ నెంబర్, 2 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇది రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ -20 ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి -20 లెస్ నెంబర్. సో పైన ఎక్సర్సైజ్ మనకు అనుకూలంగా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ రోహిణి కొన్ని కన్క్లూజన్కి వచ్చింది. ఆ కన్క్లూజన్స్ మనం నేర్చుకొని ఏం చేయాలి అంటే గుర్తుపెట్టుకొని సింపుల్ గా మనము ప్లస్ గాని లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ సైన్ మనం చేసుకోవాలి. ఫ్రమ్ అబౌవ్ ద ఎక్సర్సైజ్ రోహిణి అరైవ్డ్ ఎట్ ద ఫాలోయింగ్ కన్క్లూజన్స్. రోహిణి ఈ ఎక్సర్సైజ్ ని బట్టి కొన్ని కన్క్లూజన్ వచ్చేసింది, 6 కన్క్లూజన్స్. ఓకే, ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ లార్జర్ దాన్ ఎవ్రీ నెగిటివ్ ఇంటీజర్. సో ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ లార్జర్ దాన్ ఎవ్రీ నెగిటివ్ ఇంటీజర్. మీ ఇష్టం, ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇది పాజిటివ్ ఇంటీజర్, నెగిటివ్ ఇంటీజర్, గ్రేటర్ దాన్. సో మీ నచ్చిన నెగిటివ్ ఇంటీజర్స్ మనం పెట్టుకున్నట్లయితే ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ పెట్టుకోండి. ఇది లార్జర్ దాన్ అన్న గ్రేటర్ దాన్ అన్న ఒకటే. సో ఇప్పుడు 6 గ్రేటర్ దాన్
-4 ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఈ కన్క్లూజన్ కరెక్ట్ గా రావటం మీ ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ పెట్టుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా 8 రాయండి, ఇక్కడ -2 రాయండి. సో ఏ పెట్టినా పాజిటివ్, ఎవ్రీ పాజిటివ్ నెంబర్ ఈజ్ లార్జర్ దాన్ ఎవ్రీ నెగిటివ్ ఇంటీజర్. 0 ఈజ్ లెస్ దాన్ ఎవ్రీ పాజిటివ్ నెంబర్. 0 కంటే ప్రతి నెంబర్ కూడా 0 నుంచి దూరంగా వెళ్ళే ప్రతి వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ప్రతి నెంబర్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంది. 0 ఈజ్ లార్జర్ దాన్ ఎవ్రీ నెగిటివ్ ఇంటీజర్. నెక్స్ట్ 0 ఈజ్ నైదర్ నెగిటివ్ నెంబర్, 0 ఈజ్ neither a నెగిటివ్ ఇంటీజర్ నార్ ఏ పాజిటివ్ ఇంటీజర్. 0 అనేది నెగిటివ్ నెంబర్ కాదు, పాజిటివ్ నెంబర్ కాదు. ఎందుకంటే 0కి ఇటు సైడ్ రైట్ సైడ్ ఉండే అన్ని కూడా పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ ఉండే అన్ని కూడా నెగిటివ్ నెంబర్స్. నెక్స్ట్ farther a number from 0 on the right larger its value. 0 నుంచి మనం రైట్ సైడ్ మనం చూసినట్లయితే ఇక్కడ 8 ఉంది, 8 తర్వాత 9, ఇక్కడ విలువ పెరిగే కొంది ఏమవుతుంది, ఇటు వెళ్ళే కొంది వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ 13 ఇంకా పెద్దది 8 కంటే, 14 ఇంకా పెద్దది, అలా 11, 16, 17, 18 so on. నెక్స్ట్ farther a number from 0 on the left స్మాలర్ ఇట్స్ వాల్యూ. 0 నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి గమనించండి, ఇటు వెళ్ళే కొద్ది వాల్యూ తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి -1 స్టార్టింగ్ లో ఉంది, -15 ఇక్కడ ఉంది. సో -1 లార్జెస్ట్ నెంబర్ అవుతుంది, -15 స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది, -1 గ్రేటర్ దాన్ -15. ఈ కన్క్లూజన్స్ తో మనం ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మనం పరిశీలించి ఈ కన్క్లూజన్కి వచ్చాము. ఈ కన్క్లూజన్ మీరు నేర్చుకున్నట్లయితే చాలా సులభంగా ప్రాబ్లమ్స్ మనము చేయొచ్చు. ఎగ్జాంపుల్ 1, బై లుకింగ్ ఎట్ ద నెంబర్ లైన్ చూడండి. మీరు ఫస్ట్ నెంబర్ లైన్ చూద్దాము. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మనం ఇలా వెళ్తా ఉంటే పాజిటివ్ నెంబర్స్ 11, 12, 13, 14 వెళ్ళిపోతాం. ఇటు సైడ్ చూడండి, 0 నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9. సో మన నెంబర్ లైన్ వెంటనే రిమెంబర్ చేసుకోండి, ఎమ్మడే గుర్తు తెచ్చుకోండి. 0 ఫస్ట్ 0 మిడిల్ రాసుకున్న తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా రాసుకోండి. 0, -1, -2, -3 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకోండి. ఇటు సైడ్ వెళ్ళే కొద్ది వాల్యూ తగ్గుతూ ఉంది, ఇటు సైడ్ వెళ్ళే కొద్ది వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో క్వశ్చన్ చూద్దాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఒక 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 3 క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. విచ్ ఇంటీజర్స్ లై బిట్వీన్ -8 and -2? విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఇంటీజర్? విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ అమాంగ్ దెమ్? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 2 క్వశ్చన్స్ నేను ఒకసారి ఫ్రేమ్ చేస్తున్నాను చూడండి. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఇంటీజర్ అమాంగ్ దెమ్? అమాంగ్ దెమ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్? దెమ్ అంటే -8 and -2. నెక్స్ట్, which is the smallest integer among them? బిట్వీన్ అయితే 2 నెంబర్స్ మధ్యలో వస్తుంది, అమాంగ్ అంటే అనేకమైన నెంబర్ల మధ్యలో వస్తుంది మనకి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ ఆన్సర్ వద్దాం. చూడండి, ఇంటీజర్స్ లై బిట్వీన్ ఇంటీజర్స్ లై between -8 and -2. సో -2 కి -8 కి మిడిల్ లో ఉన్న నెంబర్లు చూడండి ఒకసారి. సో ఇవి ఈ నెంబర్లు. ఓకే, -7, -6, -5, -4, -3. సరే గమనించండి. -8 కు -2 కు మిడిల్ లో ఉన్న బిట్వీన్ నెంబర్స్ ఏమంటే -7, -6, -5, -4, -3. లార్జెస్ట్ నెంబర్ అడుగుతున్నాను. లార్జెస్ట్ ఇంటీజర్ బిట్వీన్ -8 and 12. చూడండి, లార్జెస్ట్ ఇంటీజర్ బిట్వీన్ అమాంగ్ దెమ్ లార్జెస్ట్ ఇంటీజర్ బిట్వీన్ -8 and -2 రాశాను. సో ఇందులో లార్జెస్ట్ నెంబర్ 0 నుంచి దగ్గరలో ఉన్న నెంబరు -3. సో 0 నుంచి దూరంగా ఉన్న నెంబరు -7. అంటే స్మాలెస్ట్ ఇంటీజర్ బిట్వీన్ -8 and -2 ఈజ్ -7. దట్స్ ఎగ్జాంపుల్ 2.
వన్ బటన్ ఈజ్ కెప్ట్ అట్ -3. -3 దగ్గర ఒక బటన్ ఉంచడం జరిగింది. ఇన్ విచ్ డైరెక్షన్ అండ్ హౌ మెనీ స్టెప్స్ షుడ్ we move to reach -9? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించండి, ఏ డైరెక్షన్ లో మనం ఎన్ని స్టెప్స్ వేస్తే, ఎన్ని స్టెప్స్ వేస్తే మనము -9 దగ్గర చేరుకుంటాము, చేరుకుంటాం. సో -9 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. అంటే లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్ లో ఎన్ని స్టెప్స్ చేయాలి? 1 2 3 4 5 6 స్టెప్స్ వేయాలి. చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 స్టెప్స్ మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి వేస్తే మనము -9 చేరుకుంటాము. We have to move 6 steps to the left of -3. Left of -3 6 steps వేసినట్లయితే మనం చేరుకుంటాం. That's all. Next, B problem. Which number will we reach if we move 4 steps to the right of -6? ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే -6 నుంచి 4 స్టెప్స్ రైట్ సైడ్, -6 నుంచి 4 స్టెప్స్ రైట్ వేయాలి. 1 2 3 4 స్టెప్స్ వేస్తే -2 వస్తుంది. చూడండి, జాగ్రత్త చూడండి. -6 గా మనం చేపెట్టుకుంటే రైట్ సైడ్ అంటే ఇది రైట్ సైడ్. సో ఇక్కడ నుంచి 4 స్టెప్స్ వేస్తే -2 అవుతుంది. We reach -2 when we move 4 steps to the right of -6. అంటే -6 నుంచి కుడివైపు మనము, కుడి చేయి వైపు మనము 4 స్టెప్స్ వేసినట్లయితే -2 వస్తుంది. దట్స్ ఆల్. నేను మీ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. మీరు కాన్సెప్ట్ ఒకసారి జాగ్రత్తగా విని మనం ప్రాబ్లమ్స్ అన్ని చాలా సులభంగా చేయడం జరుగుతుంది. కాన్సెప్ట్ మీరు విన్న తర్వాత నోట్స్ రాసుకొని ఒకసారి చదువుకోండి. మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లం చాలా సులభంగా చేయగలుగుతారు. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. నా వీడియోలు, నేను చేసిన వీడియో వెంటనే మీకు వీడియో రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు నా వీడియో